హలో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం రివిట్ సాఫ్ట్వేర్లో కంపోనెంట్స్ ఎలా అసైన్ చేయాలి అది తెలుసుకోబోతున్నాం. కంపోనెంట్స్ అంటే మన ఫర్నిచర్ ఉంటాయి కదా, బెడ్, టేబుల్, లైటింగ్ సిస్టమ్, ఇంకా టీవీ సెట్, అవన్నీ. సరే, ఇప్పుడు అవన్నీ అసైన్ చేయాలంటే ఫస్ట్ మనం మన ప్రాజెక్ట్ బ్రౌజర్లో వెళ్తాను. ఇక్కడ మన దగ్గర 2 ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్. నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్లో ఉన్నాను. సరే, గ్రౌండ్ ఫ్లోర్ 2D ప్లాన్లో ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ 2D ప్లాన్ నా దగ్గర ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి వాల్స్ ఉన్నాయి, వాల్స్లో విండోస్ కూడా ఉంది. సరే, విండోస్ సరి చూడాలంటే వైర్ ఫ్రేమ్ మోడ్లో వెళ్ళాలి. వైర్ ఫ్రేమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ స్టోర్ ఫ్రంట్ వాల్ కూడా ఉంది. స్టోర్ ఫ్రంట్ వాల్ అంటే కర్టెన్ వాల్, ఒక గ్లాస్ ది వాల్. ఇప్పుడు మేము 3D వ్యూ చూద్దాం. సరే, ఇది మా 3D వ్యూ. ఇప్పుడు ఈ రూమ్ కి మనం ఫర్నిచర్ అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలి అది చూడడానికి మనం ఫస్ట్ ఇక్కడ రిబ్బన్ లో వెళ్తాను. రిబ్బన్ లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో ఉంటాను. ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో ఇక్కడ 4th ఆప్షన్ కంపోనెంట్ ఉంది కదా, ఈ కంపోనెంట్ ఆప్షన్ కింద ఆరో మార్క్ ని క్లిక్ చేయాలి. ఆ ఆరో మార్క్ ని క్లిక్ చేస్తే మన దగ్గర 2 ఆప్షన్స్ వస్తాయి, ప్లేస్ ఏ కంపోనెంట్, మోడల్ ఇన్ ప్లేస్. ప్లేస్ ఏ కంపోనెంట్ అంటే ఒక రెడీమేడ్ కంపోనెంట్ ని ప్లేస్ చేయాలంటే ప్లేస్ ఏ కంపోనెంట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మోడల్ ఇన్ ప్లేస్ అంటే మీకు ఏమైనా సొంతగా ప్రిపేర్ చేయాలా అలా అనుకుంటే మోడల్ ఇన్ ప్లేస్ ని యూజ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ప్లేస్ ఏ కంపోనెంట్ ని క్లిక్ చేస్తాను. కంపోనెంట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మన దగ్గర ప్రాపర్టీస్ ప్యాలెట్ లో డిఫాల్ట్ కంపోనెంట్ వచ్చింది, ఒక డెస్క్ 60 ఇంచ్ బై 30 ఇంచ్. ఈ డెస్క్ ని నేను ఇప్పుడు మన రూమ్ కి అసైన్ చేస్తాను. ఎలా అసైన్ చేయాలి? మా మౌస్ కర్సర్ కి మూవ్ చేయాలి. మూవ్ చేసి ఎక్కడైనా మనకు ఎక్కడ కావాలి అక్కడ అసైన్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇది 2D లో అసైన్ అయింది. ఇప్పుడు 3D లో ఎలా కనిపిస్తుంది చూడడానికి 3D మెనూ వచ్చాను. ఇక్కడ ఇప్పుడు మన టేబుల్ డెస్క్ ఫేస్ ఆ సైడ్ ఉంది. ఆ ఫేస్ ని ఇక్కడ ముందు ఫ్రంట్ లో చేయాలంటే మాడిఫై ఫర్నిచర్ లో వెళ్ళండి. ఇక్కడ రొటేట్ ఆప్షన్ ని, మాడిఫై లో రొటేట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఇట్లా రొటేట్ చేయండి. సరే, ఇప్పుడు మన టేబుల్ రొటేట్ అయిపోయింది. సరే, ఇది ఒక డిఫాల్ట్ కంపోనెంట్ ని లోడ్ చేయాలి ప్రాసెస్. కానీ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ లోడ్ చేయాలంటే మనం మళ్ళీ ఒకసారి రిబ్బన్ లో వెళ్ళాలి. రిబ్బన్ లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ ని సెలెక్ట్ చేయాలి. సరే, ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో 4th ఆప్షన్ అదే మన కంపోనెంట్ ఉంది కదా, 4th ఆప్షన్ మన కంపోనెంట్ ని సెలెక్ట్ చేయాలి. ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో ఆ కంపోనెంట్ ని సెలెక్ట్ చేసి ప్లేస్ ఏ కంపోనెంట్ ని క్లిక్ చేయండి. ప్లేస్ ఏ కంపోనెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాడిఫై ప్లేస్ కంపోనెంట్ ఆప్షన్ లో ఇక్కడ లోడ్ ఫ్యామిలీ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. లోడ్ ఫ్యామిలీ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మన దగ్గర చాలా ఆప్షన్స్ వచ్చింది. ఈ ఆప్షన్స్ నుంచి ఫైర్ ప్రొటెక్షన్ కింద ఫర్నిచర్ ఆప్షన్ ఉంది కదా, ఫర్నిచర్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఫర్నిచర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మన దగ్గర ఇవన్నీ ఆప్షన్స్ వచ్చింది, బెడ్, సిట్టింగ్, స్టోరేజ్, టేబుల్స్, మిర్రర్ ఎలిప్స్, టీవీ ఫ్లాట్ స్క్రీన్, టీవీ స్టాండ్, ఇవన్నీ ఆప్షన్స్ వచ్చింది. ఈ ఆప్షన్స్ నుంచి బెడ్స్ ని సెలెక్ట్ చేస్తాను. ఇందులో బెడ్ బాక్స్ ఉంది, బంక్ ఉంది, బెడ్ హాస్పిటల్ ది బెడ్ ఉంది, షేకర్ బెడ్ ఉంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ బెడ్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తాను. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలంటే ఆప్షన్ ని క్లిక్ చేయండి, ఇంకా ఓపెన్ ఆప్షన్ ని కొట్టండి ఇక్కడ. సరే, ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన కంపోనెంట్ బెడ్ బాక్స్ లోడ్ అయిపోయింది. అది లోడ్ అయిందా కాదా అని చూడాలంటే ప్రాపర్టీస్ ప్యాలెట్ లో వెళ్ళండి. ప్రాపర్టీస్ ప్యాలెట్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన బెడ్ బాక్స్ లోడ్ అయింది. ఆ బెడ్ బాక్స్ లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, డబుల్, క్వీన్, ట్విన్. సరే, ఇప్పుడు నేను క్వీన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఈ రూమ్ కోసం నేను క్వీన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ మా మౌస్ కర్సర్ ని డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రెస్ చేస్తాను. సరే, ఇప్పుడు మన బెడ్ ప్లేస్ అయింది. ఇప్పుడు 3D మెనూలో 3D మోడల్లో ఇలా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ బెడ్ కి సైజ్ చేంజ్ చేయాలి. సరే, సైజ్ చేంజ్ చేయాలంటే 2D మెనూలో వెళ్ళండి. 2D ప్లాన్ లో బెడ్ ని క్లిక్ చేయండి. బెడ్ ని క్లిక్ చేసి ప్రాపర్టీస్ ప్యాలెట్ లో వెళ్ళండి. ఎడిట్ టైప్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మన దగ్గర లెంత్ అండ్ విడ్త్ ఆప్షన్ ఉంది కదా, లెంత్ చేంజ్ చేయాలంటే లెంత్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. విడ్త్ చేంజ్ చేయాలంటే విడ్త్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను విడ్త్ లో ఇది 5 ఫీట్ ని కట్ చేసి 7 ఫీట్ పెడతాను ఇక్కడ. ఇంకా లెంత్ లో 6 ఫీట్ ని కట్ చేసి 8 ఫీట్ పెడతాను ఇక్కడ. సరే, ఇప్పుడు మన బెడ్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. సరే, 3D మెనూలో చూస్తే మన సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్స్ నేను లోడ్ చేశాను, అది మేము మన ప్లాన్ లో పెడతాను ఇప్పుడు. సరే,
బెడ్ బాక్స్ అయింది కదా. దాని తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్, అంటే మన హోమ్ థియేటర్, స్పీకర్ బాక్స్ అవన్నీ పెట్టడానికి ఒక టేబుల్ కావాలి కదా. సో అదే మన ఎంటర్టైన్మెంట్ సెంటర్. ఆ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఏమైనా వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాను. ఏం సెలెక్ట్ చేయాలి? పార్కింగ్ స్పేస్ ఉంది, ట్రీస్ ఉన్నాయి. సరే, ఈ మిర్రర్ ఎలిప్స్ ఉంది కదా, ఈ మిర్రర్ ఎలిప్ని సెలెక్ట్ చేశాను. 28 feet by 28 inch by 48 inch. ఇప్పుడు వాల్ మీద ప్లేస్ చేశాను. సరే, ఇప్పుడు 3D మెనూలో వెళ్ళి ఇంకా ఒకటి మిర్రర్ ప్లేస్ చేశాను ఇక్కడ. సరే, సో ఇప్పుడు ఆ మిర్రర్ హైట్ మనకి మిర్రర్ హైట్ సిల్ హైట్ బేస్ నుంచి ఎలివేషన్ చేంజ్ చేయాలి. సో మిర్రర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యాలెట్లో ఎలివేషన్ కనిపిస్తుంది కదా, ఆ ఎలివేషన్ని చేంజ్ చేయండి. 2 feet ఉంది కదా, మీకు ఎంత కావాలి అది చేయండి. నేను ఇక్కడ 6 feet అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన బెడ్ అసైన్ అయిపోయింది కదా. అసైన్ అయిన తర్వాత ఇది 3D మెనూలో ఇలా కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, సో ఇది మన ప్రాసెస్ ఎలా కంపోనెంట్స్ని అసైన్ చేయాలంటే. కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపోనెంట్స్ అసైన్ చేయాలో మాకు కమెంట్ సెక్షన్లో రాయండి, మీకు తొందరగా రిప్లై ఇస్తాను. మా ఛానల్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి. సరే, మీకు చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ కోసం.